ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా శ్రీ సుందరరాజస్వామి వారి అవతారోత్సవాలు. పెద్ద శేష వాహనంతో పులకించిన తిరుచానూరు. వేడుకగా శ్రీ సీతారామ లక్ష్మణుల తిరుచి సేవ. తిరునగరి వాసులకు కోదండరాముడి దీవెన. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీక లక్ష్మీ నరసింహస్వామి. మంగళగిరిలో పానకాల రాయుడుగా వెలిసిన సర్వాంతర్యామి. తిరుచానూరులో సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలలో తొలి రోజు స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా పెద్ద శేషవాహనంపై దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితులైన ఉత్సవమూర్తుల దర్శనంతో భక్తులు తరించారు. ఇక అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారు స్నపన తిరుమంజనంతో మెరిశారు. అభిషేక జలాల్లో సుందర రూపంతో కనువిందు చేశారు. అతి ప్రాచీనమైన ఉత్సవమూర్తులకు జరిగిన ఈ స్నపన తిరుమంజనం భక్తులకు ఓ మధురానుభూతిని పంచింది. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో స్వామివారి తిరుచి సేవ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లను పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో చూడ చక్కగా ముస్తాబు చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై ప్రత్యేక పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్లు తిరుపతి పురవీధుల్లో విహరిస్తూ భక్తుల నీరాజనాలందుకున్నారు. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివకీర్తి సింగ్, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంజులా చెల్లూరి తదితరులు ఉన్నారు. వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తన టీటీడీ సేవ online.com ను నవీకరించింది. దీనిపై భక్తుల స్పందనను కోరుతోంది. భక్తుల స్పందన ఆధారంగా మరింత మెరుగుపరిచి జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి నెక్స్ట్ జెన్ వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు ఆన్లైన్ వేదికగా సులభతరంగా సేవలు అందించడానికి టీటీడీ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్సైట్ ను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను, అద్దె గదులను ఆన్లైన్లో 90 రోజులకు ముందుగానే నమోదు చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ సేవల విస్తృతిలో భాగంగా 60 రోజుల వ్యవధిని 90 రోజులకు పెంచారు. ఇక టీటీడీ సేవ online.com ద్వారా భక్తులు ఈ హుండీ, ఈ డొనేషన్, ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్, ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ విధానాలను మరింత మెరుగుపరిచి భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. దీనివలన భక్తులు శ్రీవారికి సమర్పించుకోవాల్సిన నగదు కానుకలను ఆన్లైన్ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు. గంటల తరబడి వేచి ఉండే పని లేకుండా కేవలం క్షణాల్లోనే మన మొక్కులు చెల్లించుకునే అవకాశం టీటీడీ సేవ online.com కల్పిస్తోంది. ఇక ప్రస్తుతం టీటీడీ సేవ online.com కు సంబంధించి ఎటువంటి సలహాలు, సూచనలైనా భక్తులు నిరభ్యంతరంగా టీటీడీకి తెలియచేయవచ్చు. ఇందుకోసం www.tirumala.org లో హెల్ప్ డెస్క్ లేదా ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. లేదా టీటీడీ కాల్ సెంటర్ 0877227777కు కాల్ చేసి తెలియచేయవచ్చు. భక్తులు అందించే అభిప్రాయాలన్నింటినీ వారానికొకసారి విశ్లేషించి వాటి ఆధారంగా భక్తుల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో మార్పులు చేసిన టీటీడీ సేవ online.com ను జూలై నెలాఖరులోగా భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయాలని టీటీడీ కోరుతోంది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పురాణ చారిత్రక ప్రాశస్త్యాల మేళవింపుగా వెలుగొందుతోంది. ఇక్కడ స్వామివారు పానకాల రాయుడుగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో విశిష్టమైనది, విలక్షణమైనది నరసింహావతారం.
ఆశ్రిత భక్తవత్సలుడు నరసింహస్వామివారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం పుణ్య భరతావనులు 32 సుప్రసిద్ధ క్షేత్రాల్లో కొలువై పూజలందుకుంటున్నారు. అందులో ఒకటి గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. సుమారు 153 అడుగుల ఎత్తైన రాజగోపురంతో 11 అంతస్తులతో ఏకాదశ కలశాలతో సమున్నతంగా అలరాడుతున్న మంగళగిరి క్షేత్రం భక్తుల పాలిట దివ్య ధామంగా వెలుగొందుతోంది. స్వామివారు స్వయంభూవుగా గుహలో వెలిసిన ఈ ఆలయ రాజగోపురాన్ని 1807 నుంచి 1809 మధ్యకాలంలో రావు బహదూర్ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించినట్టు తెలుస్తోంది. అలాగే కొండ కింద ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి వారి దేవాలయాన్ని ధర్మరాజు కట్టించినట్లు స్థల పురాణం తెలుపుతోంది. ఆది శంకరాచార్యులు, భగవద్ రామానుజాచార్యులు, చైతన్య మహాప్రభువుల వంటి ఎందరో మహానుభావులు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సేవించి ధన్యులయ్యారు. మహిమాన్వితమైనదిగా ఖ్యాతి పొందిన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారు పానకాల రాయుడిగా పూజలందుకుంటున్నారు. కొండపై కొలువైన నరసింహస్వామి వారిని శాంతింపచేయడానికి నిత్యం ఇక్కడ పానకాన్ని నివేదిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తులు స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. భక్తులు సమర్పించిన పానకాన్ని అర్చకులు స్వామివారి గళంలో పోసినప్పుడు స్వామివారు గుటకేసిన శబ్దం రావడం విశేషం. భక్తుల పానకాన్ని సంతృప్తిగా స్వీకరించిన స్వామివారు వారి కోరికలను తీర్చి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారని నమ్మకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన ఎక్కడుంటే అక్కడన్నీ సుఖ సంతోషాలే. అందుకే స్వామివారి దర్శనానికి భక్తజనం పోటెత్తుతారు. స్వామిని మనసారా సేవిస్తారు. తమ కష్టాలు తీర్చమని వేడుకుంటారు. అలా ఆ స్వామిని దర్శించుకుని తరించారు ఇటు విజయవాడ అటు మహబూబ్ నగర్ జిల్లాల భక్తులు. విజయవాడలోని లబ్బిపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి వెంకన్న ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. స్వామివారి ముందు బారులు తీరిన భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం సేవలో తరించారు. చక్రస్నానం బ్రహ్మోత్సవాలలో తుది ఘట్టం. ఆగమోక్తంగా సాగే ఈ కార్యక్రమంలో భక్తులు నిష్ఠగా పాల్గొంటారు. చక్రతాల్వార్తో పాటు తాము పుణ్యస్నానాలు ఆచరించి తరిస్తూ ఉంటారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలోని టీ పుత్తూరులో కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున చక్రస్నాన మహోత్సవాన్ని భక్తుల గోవిందనామ స్మరణల నడుమ వేడుకగా జరిపారు. తొలుత శ్రీ సీతారామ లక్ష్మణ సహిత సుదర్శన చక్రతాల్వార్కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా జరిపారు. భక్తులు పుణ్యస్నానాలు చేసి కోదండరాముని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవం అంటేనే ఓ ఉత్కృష్ట ఉత్సవం. ఆగమోక్తంగా సాగే ఈ ఉత్సవాలలో తొలుత జరిగే హోమాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే గుంటూరులోని శ్రీ కోదండరామచంద్ర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా యాగశాలలో వివిధ వైదిక క్రతువులను నిర్వహించారు. అగ్నిదేవుడికి వివిధ హవిస్సులను సమర్పించారు. ఈ సందర్భంగా తాళ్లాయపాలెం శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆదిత్యపుత్రుడు నవగ్రహాల్లో ఒకరైన శనీశ్వరుణ్ణి సేవిస్తే మానవాళికి మోక్షదాయకమని పురాణోక్తి. ఇందుకు అనుగుణంగా కర్నూలులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉపాలయంలో అనుగ్రహిస్తున్న శ్రీ శనీశ్వరుడికి భక్తులు విశేష అభిషేకాలు చేశారు. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో పంచామృత అభిషేకం జరిపి ఆపై శని భగవానుడికి ప్రీతికరమైన తైలాభిషేకం, చందనాభిషేకం, శుద్ధ జలాభిషేకాలను పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు.
ఒక్క తులసీ దళంతో రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందింది. భక్తి అనే తులసీ దళాన్ని మనసారా భగవంతుడికి అర్పిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఆర్యోక్తి. ఈ మేరకు మెదక్ జిల్లా నాచారంగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో తులసీ దళార్చనను వేడుకగా నిర్వహించారు. గుహలో కొలువైన స్వామివారికి భక్తులు ప్రీతిగా తులసీ దళాలు సమర్పించారు. వృక్షో రక్షిత రక్షితః అనే సూక్తి భారతీయ సనాతన జీవికలో భాగం. అందుకే వృక్షాలను మనం భగవంతుని స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. ముఖ్యంగా రావి, వేప వృక్షాలు మన ఆధ్యాత్మిక జీవితంలో భాగం. ఈ నేపథ్యంలో విశాఖ మహానగరంలోని మర్రిపాలెం శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అశ్వత్థ నారాయణ కళ్యాణం పేరుతో రావి, వేప వృక్షాలకు పెళ్లి చేశారు. కంకణ ధారణ, వస్త్ర సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను భక్తిరస భరితంగా పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరులోని మూలాపేటలో నెలవైన శ్రీ ద్రౌపది సహిత శ్రీకృష్ణ ధర్మరాజ ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ధ్వజారోహణను శాస్త్రోక్తంగా పూర్తి చేసి భక్తులకు ప్రసాదాలను అందజేశారు. దాదాపు 20 రోజుల పాటు వేడుకగా సాగే ద్రౌపది సహిత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి ఆలయ వార్షికోత్సవాలకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు నెల్లూరు జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు సమీపంలో నెలవైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి. ఈ ప్రదేశంలో శ్రీ మీనాక్షి అగస్తేశ్వర సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న ఈ దివ్యధామం పావన కృష్ణానదీ తీరంలో ఉంది. ఆగస్టు మాసంలో కృష్ణా పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఈ క్షేత్ర సమీపంలో పుష్కర పనులను అధికారులు ముమ్మరం చేశారు. నిత్యం శివయ్య జటాజూటంలో నాట్యమాడే గంగమ్మ తల్లి వాడపల్లి శ్రీ అగస్తేశ్వర స్వామి ప్రత్యక్ష సన్నిధిలో కొలువై భక్తులను తరింపజేస్తోంది. పుష్కరాల సమయంలో వాడపల్లి క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే దృష్టితో పుష్కర ఘాట్లలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనంద నిలయుడు, అభిషేక ప్రియుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక సేవ భక్తులను తన్మయులను చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలోని శ్రీరామకృష్ణ గోవింద నారాయణ మందిరంలో భక్తుల కొంగు బంగారంగా కొలువైన వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. పాలు, పెరుగు, పండ్ల రసాలతో దేవదేవుడికి అభిషేకం పూర్తి చేసి హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా గాజుల రామారంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో పలు రకాల హోమ ద్రవ్యాలను శాస్త్రోక్తంగా హోమగుండంలో సమర్పించి మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆపై కళ్యాణ వేదికపై చూడచక్కగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవాలను కొలువు తీర్చి భక్త శోభితంగా కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాలలో పాల్గొని గోవిందనామ స్మరణ చేస్తూ ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందారు. ముల్లోకాలకు పూజ్యనీయులైన ఆది దంపతుల కళ్యాణ వీక్షణం జన్మ జన్మల పుణ్యఫలం. ఆ మహద్భాగ్యం కోసం భక్తులు పరితపిస్తూ ఉంటారు. అందుకే శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ మందలేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలను పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణాన్ని రమణీయంగా జరిపారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణ చేస్తూ శివయ్య కళ్యాణాన్ని వీక్షించి పునీతులయ్యారు. అలాగే శ్రీ మందలేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి పరమేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు సమీపంలోని మంగసముద్రంలో కొలువైన చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న అమ్మవారి సన్నిధిలో జ్యేష్ఠమాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టు వస్త్రాలు, ఆభరణాల వెలుగుల్లో మెరిసిపోతూ ఆయుధధారి అయి శక్తి స్వరూపిణిగా కొలువైన ముత్యాలమ్మకు పుష్ప పల్లకీ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. విద్యుత్ దీపకాంతులు, పుష్పమాలల సోయగాల మధ్య ముత్యాలమ్మ పల్లకీపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఇప్పుడొక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న.
తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఈ విశేషాల వివరాలు మీకోసం. భాగ్యనగరంలోని చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగ జరిగింది. అమ్మవారి సన్నిధిలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న పూజల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవిని సుందరంగా అలంకరించి ఊరేగింపు జరిపారు. అలాగే కూకట్పల్లి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక లక్ష పుష్పార్చన వేడుకగా నిర్వహించారు. అదేవిధంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి వ్రతాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఇక చందానగర్ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ ఆధ్యాత్మిక భక్తి పారవస్యంతో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరులోని శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ద్వాదశ ఆరాధన మహోత్సవ పల్లకీ సేవను మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పుష్ప పల్లకీపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాలు వేదమంత్రాల మధ్య స్వామి అమ్మవార్లు పల్లకీపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలలో భాగంగా అంకురార్పణ వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజ చేసి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా అంకురార్పణ పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కోలాహలంగా కనిపించింది. అమ్మవారి సన్నిధిలో జ్యేష్ఠమాస పూజలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గాదేవిని విశేష అలంకరణలో కొలువు తీర్చి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించి హారతులు సమర్పించారు. కరీంనగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మీదేవికి పల్లకీ సేవను శోభాయమానంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ మహాలక్ష్మీదేవికి విశేష పూజలు చేసి సామూహిక లలిత సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర పఠనం చేశారు. అనంతరం సాగిన అమ్మవారి పల్లకీ సేవలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని భజనలు చేశారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో ఈ వ్రత పూజల్లో పాల్గొని మనసారా సత్యదేవుడి ఆరాధన చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదిక శ్రీహరి నామస్మరణతో పులకించింది. శనివారం రాత్రి జరిగిన నామ సంకీర్తనం భక్తుల్లో భక్తి చైతన్యాన్ని పెంపొందించింది. చెన్నైకి చెందిన కోవై ఎస్ జయరామన్ బృందం ఉత్సాహంగా దైవనామ స్మరణ భజనలు చేస్తూ ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. బహుళ పంచమిని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో శనివారం పంచరత్న కృతులను అధ్యాపకులు, విద్యార్థులు వీణుల విందుగా ఆలపించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 38,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 47 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 148 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా ఉంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.